నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 15, 17, 18 తేదీలలో లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్. ఫార్మా రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలను నిరసిస్తూ ఈ నెల 16న మెడికల్ రిప్రజెంటేటివ్స్ దేశవ్యాప్త సమ్మె. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతుల ఏర్పాట్లు చేయడంలో పాలకుల నిర్లక్ష్యం. సిపిఐ నాయకుల విమర్శ. లోని అన్ని మండలాలలో క్రెడిట్ క్యాంపులను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్ తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కార్పొరేషన్ను బలోపేతం చేసే దిశగా ఎన్ఎస్ఎఫ్డిసి కింద 318 యూనిట్లు, ఎన్ఎస్కేఎఫ్డి కింద 118 యూనిట్లను ఏర్పాటు చేసి సుమారు 7 కోట్ల రూపాయలకు పైగా లబ్ధిదారులకు రుణ రూపేణా అందిస్తున్నామని అన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 15, 17, 18 తారీఖులలో పత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల జాబితాను విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే మనం బ్యాంక్ లింక్డ్ కింద అన్ని మండలాల్లో క్రెడిట్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అలాగే 15-16లో దాదాపు 15 సంవత్సరాల కిందట తీసుకున్న కొన్ని ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి లాంటి పథకాలను తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్స్ను బలోపేతం చేసేటువంటి క్రమంలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి లాంటి పథకాలని ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఎన్ఎస్ఎఫ్డిసి కింద 318 యూనిట్లను, అలాగే ఎన్ఎస్కేఎఫ్డిసి కింద 105 యూనిట్లు, మొత్తం 423 యూనిట్లను 7,35,85,000 రూపాయలతో మనం డైరెక్ట్గా లబ్ధిదారులకు లోన్ రూపంలో ఇచ్చి మరి ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ముఖ్యంగా వీటిలో ఏంటంటే ఎన్ఎస్ఎఫ్డిసి కింద మొత్తం కూడా సర్వీస్ సెక్టర్కి సంబంధించి అనమాట. అలాగే ఎన్ఎస్ఎఫ్డిసిలోనే ఇతర సెక్టర్స్ కింద తీసుకుంటే వ్యవసాయ అనుబంధము, బ్యాటరీ, ఇండస్ట్రియల్, తర్వాత ఈ మహిళలకు సంబంధించినటువంటి అనేక పథకాలను ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఎన్ఎస్కేఎఫ్డిసి కింద సఫాయి కర్మచారీస్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి గార్బేజీ సంబంధించినటువంటి వెహికల్స్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేయడము, తర్వాత వచ్చేసి ప్రత్యేకంగా ఈ సెక్టార్లో మొత్తానికి ఈ ఆటో, డీజిల్, తర్వాత పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ని ఇవ్వడం కోసం అని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఇంటర్వ్యూస్ ద్వారా మనం సెలెక్ట్ చేస్తున్నాము. ఇంటర్వ్యూస్ అంటే ఇక్కడ 10వ తరగతి పాస్ ఫెయిల్ అనేటువంటిది ఒకటి పెట్టారు ఇక్కడ. దీని క్రమంలో మనం వచ్చినటువంటి మొత్తం 2,250 మంది దాకా మనకి లబ్ధిదారులు ఆన్లైన్ చేసుకుంటే ఒక 1,150 మంది మాత్రం అర్హులుగా దీంట్లో మనం టేకప్ చేయడం జరిగింది. ఈ అర్హులందరినీ కూడా పిలిపించి మనము వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి వారికి వచ్చే మార్కులను బట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాము. దీనికి గాను ఈ నెల 15వ తారీఖున ఎన్ఎస్ఎఫ్డిసి కింద ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్లో భాగంగా మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. 17వ తారీఖున అదే ఎన్ఎస్ఎఫ్డిసిలో ఇతర సెక్టర్స్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నింటి మీద కూడా మనం ఇంటర్వ్యూ చేస్తాం. అట్లాగే 18వ తారీఖున ఈ ఎన్ఎస్కేఎఫ్డిసిలో ఉన్నటువంటి పథకాలను ఈ పథకాన్ని మనము ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా చేసి ఫైనల్ చేసి అర్హులైనటువంటి లబ్ధిదారుల జాబితాను, వాళ్ళ అకౌంట్ నంబర్లు, వాళ్ళ షూరిటీ, సెక్యూరిటీ ఇట్లాంటి అనేక నియమ నిబంధనలన్నీ కూడా చూసుకొని ఫార్మా రంగాన్ని కబళించే ప్రయత్నంలో భాగంగా దేశీయ మరియు బహుళ జాతి సంస్థలు చేస్తున్న అనైతిక కార్యక్రమాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ డిసెంబర్ 16వ తారీఖున సమ్మెకు పిలుపునిచ్చారు. ఔషధ ధరల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో నుండి మార్కెటింగ్ రంగాల చేతుల్లోకి వెళ్లడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజలకు అవసరమైన 348 రకాల మందులను నియంత్రించే అధికారాన్ని డ్రగ్ కంట్రోల్ అథారిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. అయినా ధరల నిర్ణయం శాస్త్రీయంగా జరగట్లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఎఫ్డిఐస్ అనుమతించిన తర్వాత డబ్బుల సంగతేమో కానీ ఈ దేశంలోకి కొత్త కొత్త రోగాలు అలాగే కొత్త కొత్త మందులు ముందుగా వస్తున్నాయి. ఒక రకంగా చూడాలంటే సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, ఉన్నతమైన ప్రజలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు,
నెలవారీ జీతాల్లో మందుల కోసం కొంత అమౌంట్ కేటాయించాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం మందుల ధరలు నియంత్రించే శక్తి ప్రభుత్వానికంటే కూడా మార్కెట్ శక్తులకు అప్పచెప్పడం అనేది ఒక ప్రధానమైన కారణం. దీని మీద అనేక సంవత్సరాలుగా ఫెడరేషన్, ఆల్ ఇండియా ఫెడరేషన్గా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు ద్వారా కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది రీసెంట్గా 2013 యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 348 రకాల మందుల్ని డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్లోకి తీసుకురావాలని చెప్పేసి. అయితే అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు కూడా ఈ జడ్జిమెంట్ని అమలు చేస్తున్నట్టుగానే నటిస్తూ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీద ఏదైతే కనుక ఉందో ఆ కాస్ట్కి అదనంగా కొంత పర్సెంట్ లాభం వేసుకొని ఎంఆర్పి డిసైడ్ చేయాల్సింది పోయి అప్పటికే మార్కెట్లో ఎక్కువగా రేట్లు ఉన్న మొదట 3 రకాల మందులు తీసుకొని యావరేజ్ ప్రైస్ మీద పెట్టడం జరిగింది. ఈ 348 డ్రగ్స్ కాస్ట్ ఫార్మా ఇండస్ట్రీలో 15,000 కోట్లు ఉంటే ఈ తగ్గించడం మూలాన ప్రజలకు చేకూర్చిన లాభం ఏమన్నా ఉందంటే అది కేవలం 150 కోట్ల రూపాయలుగానే ఉంది. దీంతోపాటు సెప్టెంబర్ 22, 2014 నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ ఈ 348 రకాల మందులు కాకుండా అదనంగా ఒక 108 రకాల మందుల్ని డ్రగ్ ప్రైస్ కంట్రోల్ పరిధిలో తీసుకొచ్చింది. అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్లే ముందు ఆ నోటిఫికేషన్ విత్డ్రా చేయడమే కాకుండా 108 రకాల మందులు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ వెనక్కి తీసుకోవడమే కాకుండా అదనంగా ఇంకో 500 రకాల మందులు రేట్లు పెంచమని చెప్పేసి అనుమతులు ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఇవాళ మనం చూసినట్టయితే క్యాన్సర్ మందులు కావచ్చు, డయాబెటిక్ మందులు కావచ్చు, బీపీ మందులు కావచ్చు, విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. ఒక గ్లివాక్ అనే బ్లడ్ క్యాన్సర్ మందు అంతకుముందు 8,500 రూపాయలు ఉండే మందు ఇవాళ 1,08,000 రూపాయలకి పెంచారంటే ఏ రకంగా మందు రేట్లు పెంచారనేది మనం అర్థం చేసుకోవాలి. దీంతోపాటు 2005లో పేటెంట్ యాక్ట్ అమెండ్మెంట్స్ జరిగినాయి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి అనుకూలంగానే. అయితే ఇవాళ ఆ అమెండ్మెంట్స్ జరగటం మూలాన ఇవాళ వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి మనం హెచ్ఐవి మందులు కావచ్చు, షుగర్ మందులు కావచ్చు చాలా తక్కువ రేటుకి సప్లై చేయగలుగుతున్నాం. ఈ దేశంలో కూడా మందులు కొద్ది గొప్ప కొనగలిగే స్థితిలో ఉన్నాయంటే ఆ పేటెంట్ యాక్ట్ అమెండ్మెంట్స్ ఆ రోజు మేము కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రభుత్వానికి చేసిన వినపం ద్వారానే. ఇవాళ ఆ పేటెంట్ యాక్ట్లో అమెండ్మెంట్స్ కూడా పూర్తిగా తీసేయమని చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో మందులు అనేది అసలు కొనుక్కోలేని పరిస్థితుల్లోకి వెళ్తుంది. వీటితో పాటు ఆన్లైన్ సేల్స్ అని చెప్పేసి వాళ్ళు మొదలుపెట్టారు. ఆన్లైన్ సేల్స్ ద్వారా ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుక్కునే మందులు కొన్ని ఉన్నాయి. అలాగే పాత ప్రిస్క్రిప్షన్ని కొత్తగా చూపించి కొనుక్కునే మందులు ఉన్నాయి. నిద్రమాత్ర మందులే 3 రకాల ఆన్లైన్ కంపెనీలో తలా 10 కొనుక్కొని వేసుకుంటే ఒక మనిషి నిజంగా ఆత్మహత్యకు పాల్పడితే దీనికి కారణం ఎవరు? ఆన్లైన్ సేల్స్కి అనుమతించిన ప్రభుత్వానిదా, అమ్మిన వాళ్ళదా, లేదంటే కనుక వేసుకున్న వాళ్ళదా? సో ఇలాంటి వాటినన్నిటికీ వ్యతిరేకంగా మేము రేపు డిసెంబర్ 16వ తారీఖున దాదాపు 2 లక్షల మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెలో పాల్గొనబోతున్నాము. వేగంగా విస్తరిస్తున్న నగరంలో మౌలిక వసతులను కల్పించడంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి అభిప్రాయపడ్డారు. రోడ్లన్నీ డ్రైనేజీ, టెలికాం పనుల పేరుతో గుంటలు తవ్వి అలానే వదిలివేశారని, వీటి వల్లనే ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. పెన్షన్ పెంచామని అట్టహాసంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం వివిధ కారణాలను చూపి అర్హులను తొలగించడంపై మాట్లాడటం లేదన్నారు. అభివృద్ధి పనుల ప్రచారం పేరుతో జన చైతన్య యాత్రలు ప్రారంభించిన నాయకులు నగరంలోని సమస్యల పరిష్కారానికి కూడా చిత్తశుద్ధి చూపించాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిని నియమించడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. గుంటూరు నగరం విస్తారంగా పెరిగింది. ఈ నగరానికి సంబంధించిన ఏదైతే నగరం విస్తారంగా పెరిగిందో ఆ నగరానికి తగ్గట్టుగా ఈరోజు మౌలిక సౌకర్యాలు కల్పన జరగలేదు. అట్లాగే మరి పెన్షన్లకు సంబంధించి ఒక 5 రెట్లు పెంచామని ప్రభుత్వం అట్టహాసంగా చెప్తా ఉంది. మనం పెంచడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా హర్షిస్తూ ఉన్నాం. కానీ పెంపుదల పేరుతోటి ఏదైతే అర్హులైన ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు లేవని కొంతమందిని, అట్లాగే వయసు చాలేదని కొంతమందిని రకరకాల పేర్లతోటి వాళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్లు లేకుండా చేయడం జరిగింది. అట్లాగే మరి రోడ్లకి డ్రైనేజీ పేరుతోటి కొన్ని రోడ్లు, అట్లాగే టెలికాం విభాగానికి సంబంధించి 3G వైర్ కోసమని, అట్లాగే రకరకాల పేర్లతో ఈరోజు నగరం అంతా కూడా గుంతలమయంగా చేయడం జరిగింది. ఈ గుంతల కారణంగా మరి చిన్నారి కూడా మరి లారీ కిందగా పని సరిపోయిన దుర్ఘటన ఈ నగరంలో జరిగింది. ఇప్పటికి కూడా అన్ని రోడ్లని పూర్తి స్థాయిలో పూర్తిన పరిస్థితి ఈ నగరంలో ఉంది. చాలా రోజుల తర్వాత ఐఏఎస్ అధికారిని నాగలక్ష్మి గారిని కమిషనర్గా వేయడం ద్వారా ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఈ నగరానికి తగ్గట్టు రావాల్సిన మౌలిక సౌకర్యాలను కూడా వచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం కృషి చేయాలా. ఈరోజు జనచైతన్య యాత్రల పేరుతోటి అట్టహాసంగా మరి ప్రజల వద్దకైతే మరి అధికార పార్టీ వెళ్తూ ఉన్నారు, మంచిదే. కానీ అక్కడ దాన్ని రాజకీయాలకే కాకుండా అక్కడ నగరంలో ఉన్న ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం ఈ చర్య జరగాలి తప్ప
ఈ రాజకీయాల కోసం రాబోయే ఎలక్షన్ కోసం ఇది రిహార్సల్గా ఉండకూడదని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా అర్హులైన నిరుపేదలకు గృహ నిర్మాణం చేపడతామని టీడీపీ నాయకులు మద్దాళి గిరి అన్నారు. నేడు జన చైతన్య యాత్రలలో భాగంగా 45, 47వ వార్డులను పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నగరంలో సుమారు 18,000 నుండి 20,000 గృహాల కేటాయింపు జరిగిందని, మరికొద్ది రోజులలో నిర్మాణాలను ప్రారంభిస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం నూతన పథకాలను రూపకల్పన చేసి అమలు పరుస్తున్నదన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్రలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు. మొదలైన జన చైతన్య యాత్రలు ఈరోజు 11వ రోజు చేరుకొని ఉన్నాయి. మరి ఈరోజు 43, 45 వార్డులలో పర్యటనలో మరి ఇవాళ పర్యటన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు గుంటూరు నగరానికి సుమారుగా 18,000 నుండి 20,000 ఇళ్లు కేటాయింపులు జరిగినాయి. మరి ఇవాళ గుడిసెలేని గుంటూరుని మనం త్వరలోనే చూడబోతున్నాం. సాధించే తరుణంలో ఈరోజు ముఖ్యంగా మరి గత 4 రోజులుగా మరి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి మరి అద్దెల్లో ఉంటున్న వాళ్ళకు కూడా సొంత ఇల్లు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళకు కూడా చెప్పి మరి ఇంకో 10-15 రోజుల్లో మొదలయ్యే ఈ ఎన్టీఆర్ గృహకల్ప ఈ కార్యక్రమాల్లో కూడా తప్పకుండా మరి ప్రతి ఒక్కళ్ళం కూడా భాగస్వాములు చేసి అద్దెలు లేకుండా అలాగే గుడిసెలేని గుంటూరుని మనం స్వల్లోనే సాధించుకుంటామని చెప్తా ఉన్నాం. మరి ఈరోజు ఎంతో కష్టమైనా సరే మరి ఈరోజు చేసిన హామీలను ప్రతి ఒక్కటికి నెరవేర్చుకుంటూ పోతున్న ఘనత తెలుగుదేశం పార్టీది. దాన్ని ఎవరైతే వేలెత్తి చూపలేని పరిస్థితి ఈరోజు ప్రతిపక్షం చెప్తా ఉంది. ఎందుకు యాత్రలు ఏం చేశారని. మేము చేశాం కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి వస్తున్నాం. అలాగే ఇంకా చేయబోతున్నాం కాబట్టి ప్రజల మధ్యకి వెళ్ళే సమస్యలు తెలుసుకుని మరి త్వరలో కూడా అలాంటి సమస్యలు కూడా ఏమైనా ఉంటే కూడా చేసుకునే క్రమంలోనే మరి యాత్ర చేస్తూ ఉన్నాం. దానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ ఇళ్ల పంపిణీ కానివ్వండి, రేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా సక్రమంగా వస్తాయని లేదు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నో పథకాలు రూపొందించింది. వాళ్ళ ప్రజల కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలు వాళ్ళు రూపొందించింది. మరి ఆ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ప్రజల ముందు ఉంచి అలాగే ఎవరైతే ఆ ఇంకా లబ్ధి చేకూరట్లేదో వాళ్ళకు కూడా లబ్ధి కూర్చే విధంగా ఈ యాత్రలు సాగుతూ జరుగుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ జన చైతన్య యాత్రకు ప్రత్యేకత ఉంది. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పాదయాత్ర సందర్భంగా ప్రజలు ఏవైతే స్థానిక సమస్యలు నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దాల గిరి గారి దృష్టికి మా దృష్టికి తీసుకొస్తున్నారో ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిపించి ఆ సమస్యల పరిష్కారం కోసం క్రియాశీలకంగా యావత్ పార్టీ శ్రేణులు పనిచేస్తూ ఉన్నాయి. ఇది శుభపరిణామం. దీనివల్ల రానున్న రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు కూడగొట్టుకునే విధంగా ఈ యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, ప్రజల సంక్షేమ పథకాలను అమలు చేయడమే ధ్యేయంగా మన పార్టీ పనిచేయాలని. అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తాం. QTV న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.